గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ఒక మంచి ఆర్టికల్ చూద్దాం. స్నేహంగా ఒత్తిడికి దూరంగా. పనిలో స్నేహితులను కలిగి ఉండటం మంచి విషయం. ఇది మానసిక శారీరక ఆరోగ్యానికి మంచిది. ఒంటరితనాన్ని పోగొడుతుంది. అంతేకాదు సంస్థల్లో పెరుగుదల దిశగా పని జరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని పెంచుకున్నప్పుడు హ్యాపీగా అరమరికలు లేకుండా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ఈ సూత్రం ఆఫీస్కి వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే రోజులో మనం ఇంట్లో ఎంత సమయం గడుపుతామో ఆఫీస్లోనూ దాదాపు అంతే సమయం వెచ్చిస్తుంటాం. ఆఫీసులో మనం గడిపే 8 నుంచి 10 గంటల సమయంలో సహోద్యోగులతో ఎంత స్నేహంగా ఉంటే అంత ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకోవచ్చు. పైగా ఆఫీస్కు వెళ్ళాలన్న ఉత్సాహం కూడా పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. ఈ చక్కటి ప్రేరణ అటు సంస్థకు ఇటు కెరీర్ అభివృద్ధికి దోహదం చేస్తుంది. మరి కొలీగ్స్తో అనుబంధం పెంచుకోవడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. సృజనాత్మకత. ఫస్ట్ పాయింట్, సృజనాత్మకత పెరుగుతుంది. దీని గురించి చూద్దాం. మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత చురుగ్గా పనిచేస్తాం. అలాంటప్పుడే కొంగురొత్తగా సృజనాత్మకంగా ఆలోచనలు వస్తుంటాయి. ఇవన్నీ మనం చేసే పనికి అవసరం. కాబట్టి మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే బృంద సభ్యులతో స్నేహంగా మెలగాలి. వాళ్ళతో కలిసిపోవడం, కలుపుగోలుగా మాట్లాడటం వల్ల మనసులో ఉన్న ఆలోచనలు అభిప్రాయాలు కూడా అంతే ఫ్రీగా పంచుకోగలుగుతారు. దీనివల్ల మనకు ఒత్తిడి తగ్గుతుంది, మనలోని నైపుణ్యాలు పెరుగుతాయి. సెకండ్ పాయింట్, పోటీ ఉండాలి. కానీ దీని గురించి చూద్దాం. కొలీగ్స్తో స్నేహంగా ఉంటూనే వారికంటే మరింత మెరుగ్గా పనిచేయాలనే పోటీతత్వాన్ని పని ప్రదేశంలో ఉండాలి. అది పెంచుకుంటే చక్కటి అవుట్పుట్ను సంస్థకు అందించవచ్చు. అయితే నాకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు అన్న అసూయ ద్వేషాలకు తావు ఇవ్వకూడదు. అవతలి వారిని ప్రశంసిస్తూ మీ బెస్ట్ మీరు నిరూపించుకోవడం వల్ల పని ప్రదేశంలో ఆరోగ్యకర పోటీతత్వం నెలకొంటుంది. పనిలో మెరుగుదల కనిపిస్తుంది. ఇక మూడో పాయింట్, తప్పులను స్వీకరించండి. దీని గురించి చూద్దాం. ఉద్యోగం ఏదైనా ఆయా పనులు పూర్తి చేయడం అంత సులభం కాదు. ఎందులో ఉండే ఒత్తిళ్లు అందులో ఉంటాయి. దీన్ని అధిగమించినప్పుడే పని ప్రదేశంలో ఎంత కష్టమైన పనైనా సులువుగా పూర్తి చేయగలుగుతాం. మరి ఇది సాధ్యం కావాలంటే పని ప్రదేశంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ కొలీగ్స్ పనిలో పొరపాటు చేసినప్పుడు అందులోని లోపాలని సజెస్టివ్గా చెప్పడం, బాగా చేస్తే అభినందించడం వంటివి ఎలాగైతే చేస్తారో అదేవిధంగా అవతలి వారు మిమ్మల్ని ప్రశంసించినా, మీ పనిలో లోపాన్ని సరిదిద్దుకోవాల్సినవి దృష్టికి తెచ్చినా ఆ విధంగానే వాటిని స్వీకరించాలి. అప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా పని పూర్తి చేయగలుగుతాం. ఇకపోతే ఫోర్త్ పాయింట్, సంస్థలు కృషి చేయాలి. ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే సంస్థలు తమ వంతుగా కృషి చేయాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొలీగ్స్ మధ్య చెలిమి పెంచడానికి డిబేట్స్, టీమ్ లంచ్, సృజనాత్మకత పెరిగేలా కొన్ని ఆటలు వంటివి ప్లాన్ చేయాలి. ఆగస్టు 18, 2024 ఆదివారం. Thank you for watching this video. Please subscribe my channel for more updated educational and motivational articles and videos. Thank you.